ఏవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతు మా దేశంలో అంటే ఏంటి అర్థము? మనం చేయాల్సింది మన కర్మ. నీకు పూర్వజన్మలోను అనేక జన్మల సారాంశమే మానవ జన్మ. మనము ఎన్నో జన్మలు ఎత్తుకుంటాం. ఇది ఒక మతం గురించి చెప్పడం కాదు, మానవ జీవిత విధానం ఏంటంటే అనేక జన్మల్లో చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ అనుభవిస్తూ మానవ జన్మ కాదు మనం ఎత్తుంటాం. ఈ ఉత్తమ జన్మలో ఏం తెలుసుకోవాలంటే నేను కేవలం కర్మ చేయడమే, నేను దాని యొక్క ఫలితాన్ని ఆశించకూడదు. ఎందుకంటే మనమే చూడండి, మనం ఇద్దరం ఒకటే అన్నదమ్ములో పుట్టినా కూడా ఒకడు గొప్పగా చదువుతాడు, ఒకడు గొప్ప చదవలేడు. జ్ఞానం చిన్నోనికి ఎక్కువ ఉంటుంది కానీ వాడు పైకి రాడు. ఎందుకు రాలే? వాని పూర్వజన్మ వాసన, వాని కర్మ ఆ విధంగా. నీదేదో పెద్ద జ్ఞానం, నేనేదో సంపాదించినాను, నేనేదో పెద్ద తెలివిపరుని అని అనుకునేవాడు నువ్వు చెప్పాలి వాస్తవం. ఎందుకంటే నీ జ్ఞానం నీ వల్ల కాదు జరిగింది, పూర్వజన్మల పరంపరా వాసన వల్ల ఈ జన్మలో నువ్వు నీ కర్మలు నువ్వు చేస్తున్నావు. అయితే నీకు ఒక అధికారం ఉంది, విచక్షణ జ్ఞానం ఇచ్చిన దేవుడు. ఆ విచక్షణ జ్ఞానాన్ని ఏం చేయాలా? నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నాను అని ఆలోచించి కానీ నువ్వు కానీ నచ్చుకుంటే, అందుకని డబ్బులు రాలేదని బాధపడడం కానీ చేసిన పనికి లేదు, పెద్దగా వచ్చిందని చెప్పి ఇంకొకరిని తీసివేయడం చేయకూడదు. అలా చేసినప్పుడు ఏంటంటే మనం మళ్ళీ అధోగతికే పాలైపోతుంది. అందుకని భగవంతుడు ఏం చెప్పాడు? ఒకటే మాట చెప్పాడు, కర్మణ్యేవా. మనం కర్మ పని చేయాలి, నువ్వు చేసే పని చేయి, ఫలితం భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే నీకు ఫలితం లేదనుకో, నీకు ఇది రాదు, ఓహో నాకు ఇంతేనే ఫలితం అనేది తృప్తి పడు. ఎప్పుడైతే మానవుడు తృప్తి పడతాడో అప్పుడే మనిషి ఏమవుతాడంటే శాంతంగా బతుకుతాడు, ప్రశాంతత ఏర్పడుతుంది. తృప్తి వల్ల ప్రశాంతత ఏర్పడుతుంది. తృప్తి లేని జీవితం అన్ని 100 కోట్లు ఉన్నా కూడా వాడు ఎడుతాను అంతే. మీరు చూడండి మీ అనుభవం, ఎందుకంటే మీ చిన్న వయసు అయినా కూడా మీ అనుభవంలో కూడా డబ్బులు ఉన్నవాడు తృప్తి పడుతున్నాడా? డబ్బులు ఉన్నవాడు సుఖపడుతున్నాడా? డబ్బులు ఉన్న ఆనందపడుతున్నాడా? ఈరోజు 9 గంటలకు వచ్చింది సార్, నాకు అమౌంట్ పడింది. మరుసటి రోజు 9 గంటలకు మొత్తం కంప్లీట్. మన బాధ్యత నెరవేరుతున్నాం. కానీ అవతల వాళ్ళకు కూడా డబ్బు కలిగాలి, వాళ్ళకు మానసిక ప్రవర్తన, మానసిక ప్రవృత్తి, మానసిక విద్యత, పరిపక్వత రావాలి. ఎందుకంటే మనిషి అనేవాడు ఏమిటి అని అర్థం చేసుకున్నప్పుడు మామూలుగా వ్యవసాయం చేసుకునేవాడు తృప్తిగా బతుకుతాడు. కోటీశ్వరుడు 5 కోట్లు సంపాదించిన తృప్తిగా బతకలేదు. కాబట్టి మీకు అందరికీ కూడా చివరి ఉద్యోగాలుగా ఏం చెప్తుందంటే అందరూ కూడా గౌరవంతో విలువ ఇచ్చి భార్యని తప్పు చేయడం కానీ భర్తని ఎక్కువగా ఉన్నాడని కానీ భావించారు. అతనికే చెప్పండి సార్, అడిగిండు. అందుకే సార్ చెప్పేది వినమనింది. నేను ఇప్పటికి కూడా మేము మా ఇంట్లో కూడా మా పిల్లలకి చెప్పేది, మీరు ఎలా ఉన్నారనేది కాదు, ఎంత గౌరవంగా ఉన్నారనేది. నాకు 4 అమ్మాయి, ఇంకా నా కుటుంబం గురించి నేను ఇక్కడ ఉన్నప్పటికీ నాకు 4 అమ్మాయి. 4 అమ్మాయి అయినా కూడా బాగా చదువుతున్నాను. అయితే ఇంట్లో ఒక తిరిగా మీరు ఒక తిరిగా చూడలేదు, నేను ఇంట్లో కూడా ఒక తిరిగి నాకు చిన్న సంఘటన చెప్తా. ఇప్పుడు డాక్టర్ అవి ఏంటంటే మంచి సీనియర్ డాక్టర్, ఐ స్పెషలిస్ట్. ఎటువంటిది అంటే 7వ తరగతిలో మీ మాదిరిగానే ఎగ్జామ్ చేసిపోయినా. అప్పుడు 7th క్లాస్ పబ్లిక్ ఆడిపోతే ఇన్విజిలేటర్గా చేసాను. మామూలుగా నేను ఫోన్ సార్ అన్న, ఎందుకంటే మా కూతురు రాస్తుంది, ఏం కాకపోయా 7వ తరగతి పబ్లిక్ పోయినా ఇట్టే ఫ్రెండ్తో కూర్చోమని మా పాప. నేనేం చెప్పినానంటే పోతే నా మనసు ఉండగా అది కాలు పెట్టింది ఒక పాప. అదేంటంటే నాకు తెలియదండి. సరే అంటే ఏ యాంది రాయండి, అదేంటి ఏ యాంది నాకు తెలుసు, అవి 3 అది రాదు. ఏ యాంది అది రాదండి. నాకు చాలా బాగుంది. అక్కడే కొట్టే ఆ బీచ్ అలాగా తగిలి మళ్ళా పైకి ఆమె అక్కడ ఏడికి ఆమె సైలెంట్ అయింది. అక్కడి నుంచి కామోర్తి స్కూల్లో అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి లక్ష్మీ విద్యాలయం వేసి నేను స్కూల్లో టీచర్ పోతూ ఆ అమ్మాయి ఏ విధంగా చదువుతుంది, ఆ అమ్మాయి మార్కులు ఎందుకు రాదు. టీచర్ నేను సార్ నువ్వు సైన్స్ కదా, మరి మీరు చెప్పడం లోపమా లేకపోతే అమ్మాయి చదవడం లోపమా, ఎందుకు మా పాపకు మార్కులు రాదు అని ఇలా వచ్చినాయి. వాళ్ళు నా కూడా తట్టుకోలేక ఏం మా ఇందుకు చదవలేదు. నేను మా ఇంటికి పోయిన తర్వాత ఖచ్చితంగా చదివి వాళ్ళకి అప్పచెప్పాలి.
నీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా డైరెక్ట్ అడుగు, నువ్వు అడిగితే సార్ అని చెప్పకపోతే నాకు చెప్పు మనం అనేవాడు. ఆ విధంగా చేసి 10th క్లాస్ వచ్చేసరికి పబ్లిక్ రాస్తుంటే నిర్మల మాయ ఉంది. ఆమె ఏం చేసిందంటే ఈ పాప కాడ హిందీ పేపర్ తీసుకొని పోయి వేరే వాళ్ళకి ఇచ్చి 85 మార్కులు రాబట్టి నీకు 15 మార్కులు కాదు రాలే. ఏమంటే ఆ పేపర్ తీసుకు అక్కడ అంతా తిప్పుకొని వచ్చింది ఆయన నాకు ఇలేదు. ఆమెను పేరు ఏమంటా ఏం సార్ నువ్వు నన్ను అడుగుతుంది ఇది మేము నా కూతురు కదా తెలియదు. అప్పుడు ఆమె ఏం చేసింది, తన కాళ్ళ కడుపుతుంది. అంటే ఈ మీద కాపీ కొడుతుంది, తన దగ్గర పెట్టు నీ సత్తా ఏమో చూస్తానని అడుగుతుంది. నేనేమన్నా మంచి పని చేసిన అమ్మ, ఆ అమ్మాయి సత్తా ఏమో నాకు కూడా తెలిసిపోతుంది. ఒరిజినల్ మాట. అప్పుడు అమ్మాయి 520. అప్పుడు ఆమె 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక టీచర్ ఏం చేశాడంటే ఈ అమ్మాయికి మంచి బాగా జ్ఞానం ఉంది అని ఏం చేసినాడంటే సైన్స్లో చేస్తాడు. సరే ఇంటర్మీడియట్ తీసుకున్న తర్వాత అక్కడ ఇంటర్మీడియట్లో గ్రూప్లో ఇది మ్యాథ్స్ కాకుండా బైపీసీ. ఆ అమ్మాయికి మ్యాథ్స్ అంటే ఇష్టం కానీ నేను బైపీసీ తీసుకున్నాను. నేనేం చెప్తే అదే నోరేంత నేను కూడా అంతగా అనుకోలే. మళ్ళా ఆ బైపీసీ తీసుకున్న తర్వాత ఈ తెలుగు మీడియంలో చదివిందా, ఇంగ్లీష్ మీడియంలో ఎంబీబీఎస్. ఏమో ఇంటర్మీడియట్లో బాగానే 2 నెలలకు వస్తుంది ఇంగ్లీష్ సీటు. ఆడిపోయిన తర్వాత ఇంగ్లీష్లో రోజు నన్ను తిట్టుకునేది, మా ఆయన ఇట్లా చేసినాడు నాకు ఇంగ్లీష్ రాదు అని. చివరికి ఏమైందంటే తెలుగు అమ్మాయికి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకు పీజీలో షిఫ్ట్ రాదు, ఈ అమ్మాయికి. అది సత్తా అనేది ఏంటంటే ఒరిజినాలిటీ ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్. మనం మెయిన్ మీ పిల్లలు కూడా కలిగజేయాల్సింది ఏంటంటే మనం చెబితే కాదు, ఆటోమేటిక్గా మళ్ళీ ఫ్రెండ్షిప్తో ఉండాలి. మన పిల్లలు పుట్టినా కూడా మళ్ళా దగ్గరకు ఏమని ప్రాబ్లం ఏంటి, నువ్వు చదవకుంటే నీ జీవితం రాదు. మేము ఎంత డబ్బులు ఇచ్చినా కానీ డబ్బులు ఉండదు. నువ్వు సంపాదించేది నీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. మీ పిల్లలకు నేర్పించాల్సిన ప్రధానం ఏంటంటే మనము గుళ్ళకు తీసుకోవాలి. బాగా ప్రశ్న పెట్టండి. ఎందుకు గుళ్ళకంటే ఫస్ట్ వాళ్ళలో వినయ విధేయతలు భక్తి కలగాలి. ఆ భక్తి కలిగిన తర్వాత వాళ్ళకి ఏముందంటే నడిచే విధానం తెలుస్తుంది, అప్పుడు వాల్యూ తెలుస్తుంది, సంఘంలో ఎలా బతకాలో తెలుస్తుంది. కాబట్టి క్రమంగా ఏంటంటే చదివే విధానం ఎలా ఉందని మనం గమనించాలి. ట్యూషన్కి ఇచ్చినాము బాగా వాళ్ళు ఏదో నేర్పించినారు, మమ్మీ డాడీ సరిపోతుందనేది కాదు. వాళ్ళ సత్తా ఏంది, ఏ రూట్లో చదువుతున్నాడు, వీడు సక్రమంగా నడుస్తున్నాడు లేదని. మా పిల్లలు ఎక్కడ చదువుతుంటే అక్కడ నేను తెలియకుండా పోయి వాళ్ళ హాస్టల్లో చుట్టుపక్కల కలుగుతుంది మా పిల్లలు ఎక్కడ. ఎందుకంటే మన మీద బాధ్యత ఉంది. అమ్మాయిలు రేపు ఏదన్నా చెడు మార్గంలో అయితే మనకు వాళ్ళకు చెడు ప్రవర్తన. ఆ విధంగా మన పిల్లలను సక్రమంగా పెంచుకున్నాము. అదే భగవంతుని దయ. వాస్తవం అయితే నాదేం కాదు, నా నిమిత్తం మాత్రమే. భగవద్గీతలో అర్జునుడు మహాజ్ఞాని, మహాశక్తిమంతుడు, జితేంద్రుడు. అర్జునుడు సామాన్యుడు కాదు. ఆస్పదాస్త్రాన్ని అయినప్పటికీ కూడా ఏం తెలియడం లేదు. యుద్ధం ఏమంటున్నావు వచ్చిన గురువు కూడా ఉన్నాడు. గురువు చదివితే నాకు పాపం కదా అని. ఇప్పుడు ఏం చెప్పినాడు కృష్ణ, ఒకటే మాట చెప్పినాడు, నిమిత్త మాత్రం భవ సవ్యసాటి. నువ్వు కేవలం నిమిత్త మాత్రమే, ఇవన్నీ కూడా నేను జరిపేసిన అని చెప్పినాడు. అంటే మనం చేయాల్సింది ఏంది, మనం కర్మం చేయవాలి కాబట్టి మన కర్మం సక్రమంగా చేయాలి. అప్పుడు ఫలితం భగవంతుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ఒకవేళ రాకపోయినా కూడా నువ్వు అసంతృప్తి పడి నిలబడకూడదు. నీకు వచ్చే ఫలితం వస్తుంది, రాని ఫలితం రాదు. నిలబడిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకో పని చేయలేవు, నిరుత్సాహపడతావు. కాబట్టి ఇలాంటి ఎన్నో ఉపన్యాసాలు చెప్పడం కాదు, మీరు జీవితంలో నగ్న సత్యాలు తెలుసుకొని మీ పిల్లలకు మంచి నడవడిక నేర్పించి మీరు కూడా వీలైనంత వరకు ఈరోజు నేను నలుగురు అమ్మాయిలైనా కూడా నిశ్చింతగా, నాకు నిజంగా చెప్పాలంటే ఎటువంటి ఏ ఒక్కరి మీద కూడా వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారే నాయన నాకు ఏదైనా సహాయం చేసే పరిస్థితులు లేదు. వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్నారు, మానసికంగా తృప్తిగా ఉన్నారు. రెండవది, ఏ విషయానికైనా నా ఆస్తిని నన్ను ఎవరు అడగ, ఏ ముద్దునైనా మేము ప్రశాంతంగా ఉండాలి. నీ దగ్గర ఉండేది నీ కాదు. దాదాపు నా దగ్గర లిక్విడ్ ఉంది, ఆస్తి ఉంది,
భగవంతుడు అన్ని ఇచ్చినాడు. ఇది మన చేతుల్లో కాదు. భగవంతుడు ఇచ్చినాడు. ఆ పూర్వజన్మ సుకృతం వల్ల ఆధ్యాత్మిక తగ్గిన ఈరోజు 1,20,000 అది కేవలం ప్రతి పైసా కూడా నా నుంచే, అంటే నేను ఇచ్చింది కాదు, నా వరకు నేను చేసినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా పొందాలు మనం చేసే పనిని బట్టి లక్షలు ఇచ్చినారు. వాళ్ళందరికీ చేసిన మొక్క ఆడ దేవాలయం పడింది. 600-700 కుటుంబాలకు ఈరోజు పెళ్లిళ్ళు కాదు, ఏదైనా దేవాలయం కాదు చూసుకునే కూడా ఆ దేవాలయం నిర్మాణంగా అయింది. ఒక బీపీ వస్తుందంటే ఎందుకు వస్తుంది? మన శరీర వాతావరణమే, మనం పెంచుకున్నట్టు ఉద్రేకాలు, మనం పడే ఆవేదన ఇది వల్ల. కాబట్టి మీరందరూ కూడా సరే, మీరందరూ ప్రశాంతంగా ఉండాలని, మీ జీవితాలందరూ కూడా అర్థం చేసుకొని కుటుంబాలలో సలహాలు లేకుండా ఒకరు కోపడినా ఒకరు పక్కన వాళ్ళు ఎగరు అంటే